కాకినాడ సౌండ్ సిస్టమ్స్ ఓనర్స్ అండ్ హెల్పర్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది. మంగళవారం కాకినాడ నగరంలోని ఆనందభారతి గ్రౌండ్లో గల మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో సంఘం మండల సర్వసభ్యుల సమావేశం జరిగింది. సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు నడికట్ల లోవరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్లకు కలిపి నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షులుగా దత్తుర్తి శ్రీను, కార్యదర్శిగా దువ్వా చంద్రశేఖర్, కోశాధికారిగా సింగర్ సునీర్లను సభ్యులు ఎన్నుకున్నారు. వీరితో పాటు కొప్పిశెట్టి నాగబాబు, పెమ్మడి నాగు, కూరపాటి సత్తిబాబు, కిషోర్లను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అలాగే సహాయ కార్యదర్శులుగా బచ్చల మోహన్, రాయుడు శ్రీను, బి శ్రీను, వంకా సింహాద్రి ఎన్నికయ్యారు. అంతేకాకుండా గౌరవాధ్యక్షులుగా ఊబా ప్రేమ్, వర్ర శ్రీనివాసరావు, అనుసూరి విజయకుమార్, పి పుల్లారా, ముమ్మిడి విజయబాబులతో పాటుగా కార్యవర్గ సభ్యులను కూడా సంఘం నాయకులు ఎన్నుకున్నారు. ఈ సంఘానికి న్యాయ సలహాదారులుగా ఎన్ రోజారాణిని సభ్యులు నియమించుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజు, నక్కా కృపారావు, మల్లాడి సత్తిబాబులు పాల్గొని ఎన్నికలను సజావుగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు లోవరాజు మీడియాతో మాట్లాడుతూ సంఘం ఐక్యత కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. టెంపరీ లైటింగ్ సౌండ్ సిస్టమ్ మైక్ సెట్గానే ఉండేది. దాన్ని ఇవాళ డీజే సౌండ్ సిస్టమ్, బాక్సింగ్ సిస్టమ్ ఇదంతా వచ్చాక కాలంతో పాటు అభివృద్ధి చెంది దీని మీద కూడా కొన్ని సమస్యలు మా సభ్యులకి ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ యూనియన్ స్థాపించినందుకు ఈ యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీకి, గౌరవాధ్యక్షులకి అలాగే అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్మికులు ముఖ్యంగా పని చేసేవారికి, కష్టపడే వాళ్ళకి ఫలితం దక్కాలన్నది ఏ సంఘమైనా ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీన్ని బలోపేతం చేసి ఈ యూనియన్ బలపరిచి సభ్యులందరికీ కూడా న్యాయం జరిగేలా చేయవలసిందిగా కోరుచున్నాం. మాకు విభేదాలు చేసి పార్టీ వారు కూడా నలుగురి దగ్గరికి తిరిగి నలుగురిని 4 రకాలు అడిగి 10,000 చెప్తే 8,000 చెప్పారని, 8,000 చెప్తే 6,000 చెప్పారని చెప్పి మా దగ్గర రేట్ కాంపిటీషన్ పెట్టి కూడా పబ్లిక్ మా నుంచి ఓనర్స్ అందరూ కూడా ఫంక్షన్ చేసిన వాళ్ళు లబ్ధిని పొందుతున్నారు. మా సభ్యులే రకరకాల ఇబ్బందులు చేసి ఎంతోమంది అప్పులు చేసి పట్టుకొచ్చి వ్యవస్థను స్థాపించి దాని మీద వ్యాపారం చేసుకుందామని చెప్పి దాంట్లో దెబ్బతిని వ్యాపారాలు పాటు చేసుకుని లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపై అలా జరగకుండా ఈ యూనియన్ వారు సరైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ మా నుంచి 100% వీరికి మా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తాం. కాకినాడ జిల్లా గత జనవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి మండలానికి వెళ్ళి ప్రతి మండలంలో కూడా మనం అసోసియేషన్ ఉన్నా లేకపోయినా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేని చోట ఉన్న చోట వాళ్ళు మళ్ళీ బలపరిచి అన్న ఒక కొత్త కార్యవర్గం ఉన్న వాళ్ళు ఎన్నుకుంటున్నారు. అలాగే ఒక ప్రతి చోట అసోసియేషన్ పెట్టుకున్నారు. ఇంట్లో కూడా ఉన్నాయి. అలాగే చేతులు ఇచ్చాము. మేము మమ్మల్ని చూసి కూడా వాళ్ళందరూ కూడా అసోసియేషన్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు నిర్ణయించిన మండలాలు రేట్లు పెట్టారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. అలాగే అందులో భాగంగా ఈరోజు కాకినాడ మండలంలోని మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఈ ఏర్పాటు చేసేటప్పుడు కొంతమంది పాత కార్యవర్గం మీద కొన్ని కంప్లైంట్లు అయితే ఇచ్చారు. అవి కూడా ఈ రోజుని పరిష్కరించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజుని కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నుకోవడం జరిగిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నా దీన్ని పరిష్కరించుకోవడం, తర్వాత పాత కార్యవర్గం ఎలా ఉన్నా ఏమైనా ఇప్పుడు కొత్తగా మనం ఈ కార్యవర్గం ద్వారా ఈ అసోసియేషన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. ప్రతి చోట ఎలా జరుగుతుందో ప్రతి మండలానికి అదేవిధంగా ఇది కూడా కాకినాడ మండలంలో కూడా పెట్టాం. అలాగే కొన్ని మండలాలు ఇంకా ఉన్నాయి మిగిలిన, అవి కూడా చేస్తాం. చేసిన తర్వాత ఇవన్నీ కూడా అందరూ మండలాలు అయిన తర్వాత ఈ మండల ప్రెసిడెంట్లు అందరూ కూర్చోబెట్టి ఒక రేటు నిర్ణయం చేసి అందరూ ఎవరి మండలానికి ఏ రేట్ అయితే పాటిస్తారో ఆ రేటు నిర్ణయించి జిల్లా అసోసియేషన్ అది రిజిస్టర్ చేసి దాని ద్వారాగా వాళ్ళు నచ్చిన రేట్లకే జిల్లా అసోసియేషన్ నడిపించేలాగా చేద్దామని మేము ఉద్దేశించి ప్రతి మండలంలో కూడా వాళ్ళని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక రేటు నిర్ణయించండి, ముందు అర్జెంటుగా రేటు పెట్టండి, రేటు నిలబెట్టండి అంటున్నారు. కానీ ఏంటంటే ఒక మండలంలో ఓ రేటు ఉంటుంది, టౌన్లో ఓ రేటు ఉంటుంది. అలాగే మేమేమన్నా ఎవరికి నచ్చిన రేటు, ఏ మండలానికి నచ్చిన రేటు అది చేసుకోమని చెప్తున్నాం. అందరినీ కూడా ఆ చేసుకున్న రేట్ని మేము అమలు చేస్తాము. ఈ పొద్దున్న పక్క మండలంలో వచ్చి పక్క మండలంలో ఏమైనా వ్యాపారం చేయాల్సిన దానికి ఒక పర్సంటేజ్ పెట్టుకోమని చెప్తున్నాం. ఆ పర్సంటేజ్ను పక్క మండలం వెళ్ళి చేసేటప్పుడు ఆ మండలం అసోసియేషన్కి చెందేలాగా, వ్యక్తిగతంగా కాకుండా మండల అసోసియేషన్కి చెందేలాగా రేపు పొద్దున్న ఎవరికైనా ఆపద వచ్చినా ఇది వచ్చినా ఆ మండల అసోసియేషన్ యొక్క ఫండ్
అవసరానికి నిమిత్తం ఉపయోగించేలాగా ఆ ప్లాన్ ద్వారా మేము ఏంటంటే ఒక పర్సంటేజ్ అన్నది పెట్టాం. అది కొన్ని చోట్ల జరుగుతుంది. మన మండలాలు ఆచరించిన మీటింగ్లు అయిన చోట ప్రతి చోట కూడా అవుతున్నాయి. ఇవన్నీ కొన్ని మండలాలు మిగిలి ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ మండలాలు వచ్చిన వాళ్ళు వారు ఏమన్నారంటే ప్రతిదీ కూడా మాకు తెలియలేదండి, మాకు తెలియప్పలేదండి, మాకు ఇది అవ్వలేదని చెప్తున్నారు. కానీ ఉన్న మండలాలను క్లియర్ చేసిన తర్వాత మండల ప్రెసిడెంట్ అందరిని కూర్చోబెట్టి ఒక మాట మీద నడిపిందామనే ఉద్దేశంతో చేస్తున్నాం ఇది.